కనుక మనందరం కూడా ఐక్యతతో మరి ఇలాంటి కార్యక్రమాల్లో నేను ఉన్నానని మనం చెప్పగలిగినప్పుడు, మనం నిలబడినప్పుడు మన పక్షాన ఆయన ఉంటారు. చేయవలసిన కార్యసాధన అంతా ఆయన చేస్తారు. అంత దూరం నుంచి మన మధ్యకి ఎందుకంటే రావడం, అంత ప్రయాణం చేసి, ఎందుకంటే మనందరికీ మేలు చేయాలనే ఆలోచనతో వారు వచ్చారు. మనం వారి పక్షాన మనం నిలబడితే ఇలాంటి గొప్ప కార్యాలు ఎన్నో మనం చూడగలుగుతాం. కనుక ఈ సమయంలో మరి ఎక్కువ నేను సమయం మాట్లాడడం లేదు, అయ్యగారికి సమయాన్ని ఇచ్చేస్తాను. అందరూ కూడా చప్పట్లు కొడదామండి దేవుడి నామానికి మహిమార్థంగా. సమయం ఇచ్చిన దైవజనులు, కాకినాడ జిల్లా అధ్యక్షులు అన్న యోసేపు గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు, రాష్ట్ర ఇన్ఛార్జ్ ఎఫ్ఎఫ్సిఐ క్రిస్టఫర్ గారికి నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ముఖ్య అతిథులుగా ఆహ్వానించబడినటువంటి దైవజనులు, రాష్ట్ర అధ్యక్షులు స్టీఫెన్ బాబు గారికి, అలాగే రాష్ట్ర సెక్రటరీ క్రాంతి కుమార్ గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వేదిక ముందు కూర్చున్న అతిరథ మహారథులు, దైవజనులందరికీ నా నిండు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనం సేవకులు అనే మాట కంటే కూడా రాజులైన యాజక సమూహం అనే మాట నన్ను ఎంతగానో ప్రభావితం చేస్తూ ఉంటుంది. ఆ మాట ప్రతి దైవ సేవకుడి మీద కూడా ఆ మాట ప్రభావం చూపిస్తే మన కాలర్లు నిలబడతాయి. హల్లెలూయా. ఎందుకు అనంటే ఈరోజు మనల్ని దేవుడు ఈ స్థాయిలో ఉంచలా. రాజులైన యాజక సమూహం అనే స్థాయిలో ప్రభు మనల్ని ఉంచారు. ఆ స్థాయిని మనం తగ్గించుకోవాల్సిన అవసరత ఏమాత్రమో లేదు. ఆ స్థాయిని నిలబెట్టుకునే బాధ్యత మన మీద ఉంది. హల్లెలూయా. అయితే ముఖ్యంగా నేను ఎఫ్ఎఫ్సిఐ ఉద్దేశించి ఒక్క మాటను మాట్లాడి నేను కొద్దిసేపు దైవ సందేశాన్ని ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాను. ఎఫ్ఎఫ్సిఐ కార్యవర్గం చుట్టుప్రక్కల మహా అయితే ఒక 20 కిలోమీటర్ల గ్యాప్లో నుంచి రావచ్చు. వాతావరణం అనుకూలంగా లేదు, ఎక్కడికక్కడే ట్రాక్లు మునిగాయి. మరలా తిరుగు ప్రయాణం, వాతావరణం బాగోలేదు, మరలా తిరుగు ప్రయాణం ఎలా ఉంటుందో అని నానా ప్రశ్నలతో ఉన్నటువంటి వాతావరణంలో నుంచి నేను ప్రయాణం చేసి ఇక్కడికి రావటం జరిగింది. నేను మాట్లాడిన మాట అర్థమైందండి? దయచేసి సేవకుడు ఒక ఆయన పడుకున్నారు, దయచేసి ఒకసారి లేగండి. వస్తున్నాం, వెళ్ళటానికి ప్రయాణం ప్రశ్నార్థకమే, వాతావరణం బాగోలా. అలాగే ట్రైన్స్ ఉంటాయో ఉండవో తెలియదు. మరలా ఏలూరు రూట్లో నుంచి బుడమేరు కట్ట తెగింది. ఏలూరు టు విజయవాడ ట్రాఫిక్ మరలా స్తంభించింది. ఇవన్నీ నిన్న సాయంత్రమే మాకు తెలిసినప్పటికీ కూడా ఇక్కడికి రావాలి. మాకున్న భారం ఏంటంటే ఒక్క మాటన్న బలపరచబడతారేమో, ఒక్క మాట ద్వారానైనా నిజంగా వారి సంఘాల్లో ఆ మాట మేలుకొలుపు కలుగుద్దేమో, వారిని బట్టి ఒక్క ఆత్మనే రక్షింపబడుతుందేమో అనే ఆశతో బయలుదేరి రావటం. అలాగే నా వాయిస్ మీకు అర్థమై ఉండొచ్చు, ఆరోగ్యం కూడా సహకరించినటువంటి పరిస్థితి. నేను ఎఫ్ఎఫ్సిఐ ఆర్గనైజేషన్ కాకినాడ జిల్లా కార్యవర్గానికి నేను ఒక మాట అయితే చెప్తున్నా. 3 మీటింగ్లు వరుసగా ఆబ్సెంట్ అయిన వాళ్ళని దయచేసి ఆర్గనైజేషన్ సభ్యులుగా ఉంచండి తప్ప వారికి ఇవ్వబడినటువంటి పదవి నుంచి తొలగించండి. ఎన్ని మీటింగ్స్ అండి? వరుసగా 3 మీటింగ్స్ రాకుండా ఎవరైతే ఉంటారో వారిని సభ్యులుగానే ఉంచండి, వారి సభ్యత్వం అలాగే ఉంచండి, కానీ వారికి ఇవ్వబడినటువంటి బాధ్యత నుంచి తొలగించండి నిర్మోహమాటంగా. ఎందుకనంటే ఆర్గనైజేషన్కి ఒక క్రమశిక్షణ లేకపోతే, క్రమశిక్షణ లేని ఏ వ్యవస్థ కూడా వర్ధిల్లినట్టు చరిత్రలో లేదు. ఖచ్చితంగా క్రమశిక్షణ కావాల్సిందే. పరిశుద్ధ గ్రంథంలో నుంచి
అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 22వ వచనం. 20వ అధ్యాయము 22వ వచనం. ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదు, కానీ బంధకములను శ్రమలను నా కొరకు కాచుకుని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోనూ నాకు సాక్ష్యమిచ్చుచున్నాడని తెలియను. హల్లెలూయా. అయితే దేవుని కృపాసువార్తను గురించి సాక్ష్యమిచ్చుట యందు, అయితే నేను దేవుని కృపాసువార్తను గురించి సాక్ష్యం ఇస్తానికి వెళుతున్నాను కదా, దాని యందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. హల్లెలూయా. నా ప్రాణమును కూడా నేను నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. ఇది ఈరోజు క్రైస్తవుడికి లేక దైవజనుడికి ఉండవలసినటువంటి ఒక నిబద్ధతతో కూడినటువంటి వాక్యాంశము. ఒక క్రైస్తవుడికి ఉండవలసినటువంటి క్రమయుక్తమైనటువంటి వాగ్దానం అని కూడా నేను చెప్పగలను. హల్లెలూయా. ఈ మాటలో అపోస్తలుడైన పౌలు, ఇదిగో నేను ఇప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై, ఒక దైవజనుడు ఆత్మయందు బంధింపబడితే, ఆత్మయందు బంధింపబడిన వాడనై నేను యెరూషలేమునికి వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏం సంభవిస్తుందో నాకు తెలియదు. ఒక దైవజనుడికి ఉండాల్సినటువంటి క్రమశిక్షణ ఏంటో తెలుసా? తన యొక్క ప్రాణాన్ని కూడా లెక్క చేయనటువంటి పరిస్థితి. అక్కడ ఏం సంభవిస్తుందో తెలియదు, అక్కడ ఏం జరుగుతుందో తెలియదు, అక్కడ ఏం అవుతానో తెలియదు, అక్కడ నా పరిస్థితి ఎలా మారిపోతుందో తెలియదు. నేను వేసుకున్న ప్రణాళికలు పూర్తిగా చేంజ్ అయిపోవచ్చు. నిలువ నీడలేని పరిస్థితి అయినా అవ్వచ్చు, నిలువ నీడలేని పరిస్థితి అయినా కావచ్చు. అక్కడ ఏమి సంభవించునో నాకు తెలియదు. బంధకములను శ్రమలను నా కొరకు కాచుకుని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోనూ సాక్ష్యం ఇస్తున్నాడంట. అక్కడ ఏముంటాయంట? బంధకములు శ్రమలు నా కొరకు కాచుకొని ఉన్నాయని పరిశుద్ధాత్మ దేవుడే సాక్ష్యమిచ్చుచూ ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఒక దైవజనుడు ఆత్మయందు బంధింపబడిన వాడై ఉంటే అతని ద్వారా ఆత్మకార్యములు జరుగుతాయి. హల్లెలూయా. ఈ ఆత్మకార్యాలు జరగబోయేటటువంటి వ్యక్తి, అతనికి అక్కడ ఏం జరుగుద్దో అతనికి తెలియదు. అక్కడ బంధకములు ఉంటాయి, శ్రమలు ఉంటాయి అని పరిశుద్ధాత్ముడు ముందుగానే సాక్ష్యం ఇస్తున్నాడంట. నువ్వు ఏ పట్టణంలో అడుగుపెట్టినా నీకు శ్రమే అంటున్నాడు. శ్రమే అన్న ఊరికి దైవజనుడిగా వెళ్ళగలడా ఈరోజు? బంధకాలే అన్న ప్రదేశానికి ఈరోజు వెళ్ళగలడా దైవజనుడు? పరిశుద్ధాత్మ సాక్ష్యం ఇచ్చేటటువంటి పరిచర్య కావాలా? లేకపోతే నేను ఫలానా చోటుకి వెళితే ఫలానా వ్యక్తి ఆరోగ్యం వచ్చేసింది అనే సేవ కావాలా, అనే సాక్ష్యం కావాలా, చెప్పాలా? నిజంగా ఈరోజు సంఘాల్లో సాక్ష్యం చెప్పండిరా అంటే, అయ్యగారు ప్రార్థన చేశారండి, మొన్నటి కాల సమయంలో గేదె కడుపు ఉబ్బిపోయి ఉంటే అది పాలు ఇవ్వట్లేదు, చాలా ఇబ్బందితో ఉంటే అయ్యగారు వచ్చారు, ప్రార్థన చేశారు, గేదె పాలు ఇచ్చిందండి. చెప్పట్లేదా? చెప్పట్లేదా? ఒకసారి చెప్పండి. డెఫినెట్లీ. కోడి గుడ్డు పెట్టకపోతే గేదె పాలు ఇవ్వకపోవటం ఎంత సాక్ష్యమో, కోడి గుడ్డు కూడా అదే సాక్ష్యం కదా. గేదె పాలు ఇవ్వట్లేదు, అయ్యగారు ప్రార్థన చేశారు, గేదె పాలు ఇచ్చారు. కోడి గుడ్డు పెట్టట్లేదు, అయ్యగారు ప్రార్థన చేశారు, కోడి గుడ్డు పెట్టింది. అలాగే జ్వరం తగ్గలేదు, అయ్యగారు ప్రార్థన చేశారు, జ్వరము తగ్గింది. దురదలు వస్తున్నాయి, అయ్యగారు ప్రార్థన చేశారు, దురదలు తగ్గాయి. ఏంటండి ఇది? హాస్యాస్పదమైనటువంటి క్రైస్తవ వ్యవస్థను ఈరోజు నడిపిస్తూ ఉన్నారు దైవజనులు. అదేదో గొప్పగా ఫీల్ అవుతూ ఉన్నారు.
నేను ఆత్మయందు బంధింపబడిన వాడనై. ఎక్కడికి వెళ్తున్నాడంట? ఎక్కడికి వెళ్తున్నాడంట? నాకు ఏం సంభవిస్తుందో నాకు తెలియదు. అక్కడ బంధకాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి అని పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇచ్చి నడిపిస్తున్నాడు నన్ను. అంటే పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇచ్చాడు. ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఈ వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడంటే ఇప్పుడు బంధకాల్లోనికి, శ్రమల్లోనికి వెళుతున్నాడు. వర్షం వస్తుందంటే అయిపోతాం, వర్షం వస్తుందంటే ఆగిపోతాం. బాగా ఎండ 40 డిగ్రీలు దాటితే ఆగిపోతాం. చలి ఎక్కువేస్తే ఆగిపోతాం. ఏసీ తగ్గితే బీపీలు వస్తాయి. ఇంట్లో కరెంటు పోతే ఒక ప్రశాంతమైనటువంటి ఒక సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నాం మనము. ఆ సిస్టంలో చేసేటటువంటి పరిచర్య కాదని నేను ఈరోజు చెప్తున్నా. మీరు బాధపడవచ్చు, కానీ దేవుడు మనకు అప్పగించినటువంటి పరిచర్య ఏదైతే ఉందో అదే పరిచర్య. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని అంటే కోడిగుడ్డు పెడితే సాక్ష్యం కాదండి, కుక్క పిల్లలను పెడితే సాక్ష్యం కాదండి, లేకపోతే గేదె పాలిస్తే సాక్ష్యం కాదండి. ఎన్ని ఆఫ్టర్ ఆల్ అండి. డబ్బు కోసం ప్రార్థన చేస్తే డబ్బు వస్తుందేమో కానీ దేవుని అనుగ్రహం రాదు. దేవుని అనుగ్రహం కోసము, దైవ ప్రత్యక్షత కోసం నువ్వు ప్రార్థన చేస్తే నీకు బంధకాలు, శ్రమలు మాత్రం ఖచ్చితంగా వస్తాయి. దాని ద్వారా దేవుని కార్యాన్ని నువ్వు చూస్తావు. ఆమేన్. దాని ద్వారా దేవుని కార్యాన్ని అనుభవిస్తావు. ఆ దేవుని కార్యం ఏంటో తెలుసా? నిత్యత్వపు అనుభవము. ఆ నిత్యత్వపు అనుభవంలో ఉండేటటువంటి సంతోషం ఏంటో తెలుసా? ఆరోగ్యం బాగోకపోయిన దేవుని పనిలో, చావు బ్రతుకుల మధ్య ఉన్న దేవుని పనిలో. ఒకరోజు ఒక దైవజనుడు ఒక మాట అని చెప్తూ ఉంటాడు. ఆ దైవజనుడు కొడుకుని బాగా చదివించాడంట, ఉన్నతంగా చదివిస్తే ఆ దైవజనుడికి 70 ఏళ్ళు వచ్చినాయి. ఆ దైవజనుడికి 70 సంవత్సరాలు వచ్చేసరికి కొడుకు IAS ఎగ్జామ్ రాశాడు, పాస్ అయ్యాడు, కలెక్టర్ అయ్యాడు. ఒక సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ చాలా బాగుంది. తండ్రి నడవలేని పరిస్థితి, కాళ్ళు వాచిపోయినాయి. తండ్రి సువార్తను కూడా ప్రకటించలేనటువంటి పరిస్థితి. అతనికి మాట కూడా సరిగా రావట్లేదు. అటువంటి పరిస్థితిలో చుట్టూ సెక్యూరిటీ ఉన్నారు కలెక్టర్ గారి దగ్గర. కలెక్టర్ అయ్యాడు కదా ఫాస్ట్ గారు, అబ్బాయి అయ్యాడు, బాగా ప్రార్థన చేశాడు ఫాస్ట్ గారు, కలెక్టర్ అయ్యాడు. సంఘం కూడా బాగా ప్రార్థన చేశారు, కలెక్టర్ అయ్యాడు. హల్లెలూయా. ఆయన చెప్తున్నాడంట, నానా కాళ్ళు వాచిపోయినాయి, ఈరోజు ఆరాధనకి వెళ్ళకపోతే, కోటానికి వెళ్ళకపోతే ఏం కాదులే, అలాగే నువ్వు మందిరానికి వెళ్ళకపోతే ఏం కాదులే, రిటైర్మెంట్ ఇచ్చేయి, 70 సంవత్సరాలు వచ్చేసినాయి చెప్తా ఉంటే, అమ్మయ్య నా కష్టాలు ఎన్నాటికి తీరినాయి అని అనుకున్నాడంట. అనుకొని ఇంట్లోనే కూర్చొని కాలు మీద కాలు వేసుకొని ఇంట్లో కూర్చుంటే మోకాళ్ళకు ఉన్నటువంటి ఒంటి చర్మం లాంటి మోకాళ్ళలాగా తయారైన ప్రార్థనా జీవితంతో, కాళ్ళకు చెప్పులు లేకుండా ముళ్ళు దిగిపోయి సువార్తను చేసినటువంటి కాళ్ళ ఆనలు కనబడతా ఉన్నాయి. బాధపడుతున్నాడు. ఏమో నేను పడిన కష్టానికి నా కొడుకుని దేవుడు కలెక్టర్ని చేశాడుగా అనుకుంటున్నాడు. 70 ఏళ్ళు వచ్చినాయి. ప్రతిరోజు ఆయనకు ఒక గదిని ఏర్పాటు చేసి, ఆ గదిలో ఒక చక్కటి స్క్రీన్ ఒకటి ఏర్పాటు చేసి, ప్రతిరోజు వార్తలు ఏవైతే ఉన్నాయో అవి అప్డేట్స్ ప్రతిదీ వార్తలను ఏర్పాటు చేసి, అలాగే ఒక పని మనిషిని ఏర్పాటు చేసి, నాన్న బాగా చూసుకో అని చెప్తే ఆ పని మనిషి వస్తున్నాడు, ఆయనకు కావలసిన సపరిచర్యలు చేస్తున్నాడు, ఒళ్ళు నొక్కుతున్నాడు, కాళ్ళు నొక్కుతున్నాడు, తల నొక్కుతున్నాడు, చక్కగా ఆ సేవకుడికి పరిచర్య చేస్తున్నాడు.
అక్కడ పరిస్థితులన్నీ సంఘ పెద్దలకి వాళ్ళకి అప్పగించేశాడు. కానీ రాత్రులు మాత్రం లైట్ తీసి ఉండట్లా, లైటు కట్టేసి ఉండట్లా, లైట్ వేసే ఉంటుంది. నాన్న పడుకునేటప్పుడు లైట్ తీసేసి పడుకోవటం అలవాటు కదా నాన్నకి. ఒక రోజు అయింది, 2 రోజులు అయింది, 3 రోజులు అయింది, ఎప్పుడు చూసినా లైటు నైట్ అంతా వేసి ఉంటుంది అని కొడుకు గమనిస్తూ ఉన్నాడు. గమనిస్తూ ఉంటే ఒక 10 రోజులు అయిన తర్వాత కొడుకు డోర్ నాక్ చేస్తే నిద్రపోయినట్టు నటించాడంట తండ్రి. కొడుకు ఏం చేశాడు, వెనక ఉన్నటువంటి బాత్రూము డోర్ లోపల ఉన్నటువంటి ఆ డోరు ఓపెన్ చేసుకొని బాత్రూంలోనే నక్కి ఉన్నాడు. నాన్న అసలు లైట్ ఆన్ చేసే ఉంచుతున్నాడు. అసలు ఏంటో నేను చూడాలి ఈరోజు, ఏం చేస్తున్నాడు నాన్న, లైట్ తీయకపోతే నాన్నకు నిద్ర పట్టదు కదా అని ఆ కొడుకు చూస్తూ ఉన్నాడు. 11 అయింది. అప్పటి వరకు కాస్త ఏదో అలా యాక్ట్ చేస్తూ ఉన్నాడు పెద్దాయన, ముసలాయన, పాస్టర్ గారు, దైవజనుడు. 12 అయింది. మోకాళ్ళ మీద పడి ఏడవటం మొదలుపెట్టాడు. మోకాళ్ళ మీద పడి ఏడవటం మొదలుపెట్టాడు. కట్టేశారు ప్రభువా, ఇక్కడ బంధింపబడ్డాను ప్రభువా, నేను నడవలేకపోతున్నాను నాయనా, నాకు ఆరోగ్యం సహకరించట్లేదు ప్రభువా, బంధకాలైనా శ్రమలైనా ఇరుకులైనా నీ పరిశుద్ధాత్ముడితో మాట్లాడటానికి ఆ గ్రౌండ్ వర్క్ నాకు ఎంతగానో సహకరిస్తుంది, ఇక్కడ పరిశుద్ధాత్మ వాతావరణం లేదు. అరుస్తా ఆయన ప్రార్థన చేస్తూ ఉంటుంటే ఈ బాత్రూంలో నుంచి అలాగ వచ్చి అక్కడి నుంచి చూస్తున్నాడంట తండ్రి ఆలోచనని, తండ్రి మాటలని, తండ్రి ఆర్తనాదాలని చూస్తూ. తండ్రి కుమారుడిని చూడలేదు. చూస్తూ ఆ వ్యక్తి ఒక మాటను చెప్తున్నాడంట, అయ్యా నీ సైన్యంలో ఒక సైనికుడు తగ్గాడు, నేను చచ్చిపోతున్నాను. నీ సైన్యంలో ఒక సైనికుడు తగ్గాడు, వాడిని నేను అక్కడ రిక్రూట్ చేయలేనటువంటి దీన అవస్థలోనికి నేను వెళ్ళిపోయాను, నన్ను క్షమించు ప్రభు అని చెప్పి అలాగ మోకాళ్ళ మీద ముందుకు పడిపోయాడంట స్పృహ తప్పి. వెంటనే కొడుకు పరుగు 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 అక్కడి నుంచి వచ్చి తండ్రికి వాటర్ కొట్టి లేపి, నానా నీకు అన్నీ ఇచ్చాను అనుకున్నాను, నీకు పని మనుషులను ఏర్పాటు చేశాను అనుకున్నాను, నీకు టీవీ ఏర్పాటు చేశాను అనుకున్నాను, ఏసీ రూమ్ ఏర్పాటు చేశాను అనుకున్నాను, చుట్టూ సెక్యూరిటీ ఉంది, నువ్వు సెక్యూరిటీ ఫీల్ అవుతున్నావు అని అనుకున్నాను, నా కొడుకు ఇంత స్థాయిలో ఉన్నాడని సంతోషిస్తావని అనుకున్నాను, కానీ నీ ఆవేదన నేను గమనించలేకపోయాను. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఆవేదన మాత్రం నేను గమనించలేకపోయాను. నువ్వు ఇలా బాధపడుతున్నావా అని అంటే అప్పుడు చెప్తున్నాడంట, అరే నా తండ్రి సైన్యంలో ఒక సైనికుడు తగ్గాడు, నా తండ్రి సైన్యంలో ఒక సైనికుడు తగ్గాడు. నువ్వు పుట్టినప్పుడు అనుకున్నా నా తండ్రి సైన్యానికి ఒక సైనికుడిని నేను రిక్రూట్ చేయబోతున్నానని నేను సంబరపడ్డాను, కానీ నా తండ్రి సైన్యంలోనికి ఒక సైనికుడిని నేను రిక్రూట్ చేయలేనటువంటి అసమర్థతలోనికి వెళ్ళిపోయాను, ఏర్పాటు చేయలేని అసమర్థతలోనికి వెళ్ళిపోయాను అని అంటే, నేను కలెక్టర్ని అవటం నీకు ఇష్టం లేదా అని అంటే, కలెక్టర్ కంటే రాజు అయిన యాజక సమూహంగా నీవు ఉంటేనే నాకు సంతోషం అని చెప్పి తండ్రి చెప్తున్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. చెప్పేసరికి వెంటనే కుమారుడు అక్కడే ఉండి తండ్రి దగ్గరే ఉండి వెంటనే లెటర్ రాశాడు, నేను ఈ రోజు నుంచి ఈ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్కి, సర్వీసెస్కి నేను రాజీనామా చేస్తున్నాను. చప్పట్లు కొట్టండి, ఇప్పుడు కొట్టండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. సెక్యూరిటీ ఇవ్వలేని ఆనందం,
హోదా ఇవ్వలేని ఆనందం, ఉన్నతమైనటువంటి పరిస్థితులు ఇవ్వలేనటువంటి ఆనందం క్రీస్తు సైనికుడిగా ఉందని ఆ దైవజనుడు నిరూపించిన వెంటనే తన కుమారుడు ఆ ఉన్నతమైనటువంటి హోదాను విడిచిపెట్టి దైవజనుడి హోదాను పుణికిపుచ్చుకున్నాడు. ఆమెన్, ఆమెన్. ఈరోజు అటువంటి ఉన్నతమైనటువంటి దైవజనుడు అనే హోదాని దేవుడు మనకు కలుగ చేస్తే ఇది హోదాగానే భావించండి. ఎవ్వడికి లేనటువంటి గొప్ప ధన్యత, వేల కోట్లు సంపాదించినోడికి కూడా లేనటువంటి దైవజనుడు అనేటటువంటి ఉన్నతమైనటువంటి స్థితిని ప్రభు మనకు కలుగు చేశాడు అని అంటే, చాలామంది అంటారు కదా ఏ జన్మ పుణ్యమో అని చెప్పి. నేను ఏ జన్మ పుణ్యమో అని అన్న కానీ ఇది మన యొక్క ఈ జన్మ యొక్క అదృష్టం. ఆమెన్. ఇది లోకపరంగా మాట్లాడుకుంటే ఈ జన్మలో దేవుడు మనకి ఇచ్చినటువంటి అదృష్టం, మరో జన్మ లేదులేండి. ఉన్నది ఒకటే, దానిలో దేవుడు మనకి ఇచ్చినటువంటి ఉన్నతమైనటువంటి అదృష్టం ఇది. ఈ స్థితిని దిగజారుస్తూ ఉన్నావు అని అంటే మనకంటే దురదృష్టవంతుడు లేడు. ఈ స్థితిని దిగజారుస్తూ ఒక సిస్టమ్ ఏర్పాటు చేసుకొని ఏసీలోనే ఉంటా, కారులోనే తిరుగుతా, మా ఆవిడకి ఇట్లాగా ఐగుని పెడతా, నా పిల్లలకి ఇలా తయారు చేస్తా, నా పిల్లల్ని అలా చదివిస్తా, నా పిల్లలు ఆ సిస్టంలో ఉండాలి, నా పిల్లలు ఈ సిస్టంలో ఉండాలి, లేకపోతే నా యొక్క ఉద్యోగ పరిస్థితులు కావచ్చు, వ్యాపార పరిస్థితులు కావచ్చు, లేకపోతే ఉన్నటువంటి ఆస్తిపాస్తుల వ్యవహారాలు కావచ్చు, ఈ సిస్టాన్ని నువ్వు కోరుకుంటే నీకు ఇయ్యబడినటువంటి అధికారము దైవజనుడుగా ఏదైతే ఉందో దానికి నువ్వు అన్ఫిట్. ఎందుకు అనంటే పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇస్తున్నాడు, బంధకములలోనికి శ్రమలలోనికి నిన్ను పంపిస్తున్నానని సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ సాక్ష్యంలో ఉన్నటువంటి ఆనందం ఏంటో తెలుసా? ఆ బంధకం నాకు కావాలి. పౌలు ఎక్కడికి వెళ్తున్నాను అంటున్నాడు? ఆ బంధకం నాకు కావాలి, ఆ శ్రమ నాకు కావాలి, ఆ నింద నాకు కావాలి. వెళ్ళగలవా? ఈరోజు నింద వస్తే నింద వేసినోడు సావాలి, కావాలి కాదు, నింద వేసినోడు సావాలి. శ్రమ వస్తే దైవజనుడికి శ్రమ కలిగించినోడు ఈరోజు చచ్చిపోవాలి. ఇది కాదు భక్తి. నువ్వు శ్రమను అనుభవించటానికి, శ్రమను స్వీకరించటానికి నువ్వు ముందుకెళ్ళాలా. హల్లెలూయా. మరి ఎఫ్ఎఫ్సి ఉన్న దేనికండి? కిందకు వచ్చి మీరు చదవండి ఆ మాటని. అయితే దేవుని కృపాసువార్తను గూర్చిన సాక్ష్యం ఇచ్చుట ఎందు నా పరుగుని నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్యను. ఈ మాటని జాగ్రత్తగా గమనించండి. ఈ ఒక్క పాయింట్ చాలా గొప్ప సబ్జెక్టు. ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచర్య ఏంటండి? ఆ పరిచర్య ఏంటి అసలు? ప్రభు అయిన యేసు వలన వచ్చిన పరిచర్య ఏంటి? నన్ను బాకుతో పొడు, నాకు ముళ్ళ కిరీటం పెట్టు, నేను భరిస్తా. కానీ నా తండ్రి ఆలయాన్ని ఎవడైనా, ఇప్పుడు కొట్టిన చప్పట్లో, ఇది దేవుని వలన పొందిన పరిచర్య. హల్లెలూయా. యూదుల రాజుకే గట్టి చెప్పండి అబ్బా. జై, అది జై అన్నట్లేదు, సుయ్యి అన్నట్టుంది. చెమటపకాయలాగా తుస్తుస్మంటున్నాయి. హల్లెలూయా. ఎలా ఉండాలంట? ఆడవాళ్ళు గట్టి మాట్లాడుతున్నారండి. యూదుల రాజుకే అక్కడ ఆయన నేను యేసు ప్రభువుని అని అంట్లా. ఏమంటున్నాడు? రాజుగా తన యొక్క వ్యక్తిత్వాన్ని ఆయన చూపిస్తూ ఉన్నాడు, తన యొక్క పౌరస్థితిని చూపిస్తూ ఉన్నారు, తన యొక్క గమనాన్ని చూపిస్తూ ఉన్నారు, తన యొక్క ఉనికిని చూపిస్తూ ఉన్నారు. ఈరోజు ఆయన ఉనికిని చూపించాలా? ఈరోజు దైవజనుడిగా నేనెవడినో తెలుసా? ఎక్కడ బంధకము వచ్చినప్పుడు కూడా, శ్రమ వచ్చినప్పుడు నేను భరిస్తా. కానీ దేవుని యొక్క ఆలయాన్ని వ్యాపారపు టిల్లుగా, దొంగల గుహగా మారుస్తానంటే
తోలుదేస్తా. హల్లెలూయా. ఇది వాక్యమా నా సొంత మాట? వాక్యమా సొంత మాట? దేవుని పరిచర్య అన్నాడు అక్కడ. యేసు ప్రభు వల్ల పొందినటువంటి పరిచర్యను, ఆ పరిచర్యలో ప్రతి పాయింట్ వైజ్గా నువ్వు తీసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. హల్లెలూయా. దానిలో స్వస్థత ఉంది, స్వార్థ ఉంది, ఎదుర్కొనటుంది, పోరాటం ఉంది. ఆ పోరాటంలో ఆయన మాట్లాడుతున్న మాటను ఒకసారి గమనించండి. పొందిన పరిచర్యను తుదముట్టించవలెనని, నేను చావు వరకు పోరాడవలెనని, తుదముట్టించవలెనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనట్లేదు. నా ప్రాణాన్ని నేను ప్రియమైనదిగా ఎంచుకొనట్లా. వై? ఎందుకు ఎంచుకోనట్లా? ఇచ్చిన దేవుడు తీసుకుపోయినా పర్వాలా. నువ్వు సేవా పరిచర్యలోకి వచ్చిన తొలి దినాన నువ్వు చేసినటువంటి వాగ్దానం ఏంటో తెలుసా? బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. హల్లెలూయా, హల్లెలూయా. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. మొన్న ఒక అక్క ఫోన్ చేశారు, నిర్మల అక్క పేరు, పెద్ద కాకాని ఏరియాలో ఉంటారు అక్క. ఆమె డిహెచ్ఎంఎస్ అనే ఒక డిపార్ట్మెంట్లో హైయర్ ఆఫీసర్. పోలిమెట్ల అని గాంధీ ఆశ్రమం దగ్గర గుడివాడ నుంచి ఒక 7-8 కిలోమీటర్ల దూరంలో వారిది స్వగ్రామం. అయితే ఆ అక్క అలాగే వారి నాన్నగారు కొడాలి వెంకటేశ్వరరావు గారు, వాళ్ళు గత 18 సంవత్సరాల క్రిందట ఎబినేజర్ అనే పాస్టర్ గారికి ఒక చర్చిని ఇచ్చేశారు. ఇచ్చేయటం ఏంటి? డబ్బులకే, దానం కాదు, ఇచ్చేశారు. డబ్బులు తీసుకున్నారు, అగ్రిమెంట్ రాసుకున్నారు. ఇప్పుడు వచ్చి 18 సంవత్సరాల తర్వాత వచ్చి నా చర్చి నాకు కావాలా, నా ప్రాపర్టీ నాకు కావాలని మన వాళ్ళందరిని రెచ్చగొట్టి ఉసికొల్పి పాస్టర్ గారి మీదకి కత్తెత్తి పాస్టర్ గారి మీద కర్రీసిరి చేసేసరికి ఆ పరిస్థితుల్లో ఆ పాస్టర్ గారికి ఏమీ దిక్కుతోచని పరిస్థితిలో పామరు మండల ఫెలోషిప్ ప్రెసిడెంట్ గారు కృపాసాగర్ గారు, ఐడియా ఉన్నారా? కృపాసాగర్ గారిని వెంట పెట్టుకొని వ్యాగనర్ కారు ఉట్టేసుకొని మన ఆఫీస్కి వచ్చారు. వచ్చి ఆయన ఇంచుమించుగా ఒక 60 సంవత్సరాలు ఉంటాయి. నాకు అందులో సగం కంటే కొద్దిగా ఎక్కువ అంతే. వచ్చేసి కాళ్ళ మీద పడిపోయి ఏడ్ చేస్తున్నాడు. భలేవాళ్ళ ఉన్నారు, నేనేమి కొత్తగా చేసేది కాదు, ఇది నా వృత్తి, ఇదేంటి ఇక్కడ నేను మెచ్చుకోవటానికి లేకపోతే అభినందనలు పొందటానికి ఇదేం కాదు, నా వృత్తే ఇది, దీనిలో నా ఉద్యోగమే ఇది. దానికోసం నువ్వు ఏడవనవసరంలా, నువ్వు ఒక అప్లికేషన్ పెట్టుకుంటే నేను పని చేయటం నా డ్యూటీ. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు కూర్చో, ధైర్యంగా కూర్చో, ఏం కాదు. ఒకవేళ నువ్వు అక్కడ పరిచర్య చెయ్యలేను, భయంగా ఉంది, నాకేం జరుగుద్దో లేకపోతే నా కుటుంబానికి ఏం జరుగుద్దో అని అనుకుంటే ఒక్క 4 వారాలు నన్ను వదిలే. నా సర్వీస్ను కూడా త్యాగం చేసి, నా మందిరాలను కూడా త్యాగం చేసి వీలైతే నువ్వు అక్కడికి వెళ్ళు. ప్రశాంతమైన వాతావరణంలో ఆరాధనలు జరుగుతాయి. నీ మందిరంలో 4-5 వారాలు నేను ఆరాధన నడిపించి వస్తా. అక్కడికి ఎవడొస్తాడు నేను చూసుకుంటా. ఎందుకు అనంటే కొరడా జులిపించాల్సిన సమయము ఆసన్నమైంది. ఆమెన్, ఆమెన్. బంధకములు శ్రమలు కలుగుతాయని చెప్పి ప్రభు చెప్పాడు. ప్రభు చెప్పడమే కాదు, పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇచ్చాడంట. అక్కడికి వెళ్దాం. దేవుని ఇల్లుని వ్యాపారపు టిల్లుగా మేము కొనుక్కున్న దాన్ని ఏమంటున్నాడు? ఇప్పుడు అమ్మేసుకుంటారన్నాడు. దాన్ని ఏం చేస్తున్నాడు? వ్యాపారపు టిల్లుగా చేస్తానంటే ఊరుకుంటామా? ఎట్టి పరిస్థితుల్లో వెంటనే వాళ్ళందరి ఫోన్ నెంబర్లు తీసుకొని ఫోన్లు మాట్లాడి నైట్కి నైట్ గుడ్లవల్లేరు పిఎస్లో ఒక పిటిషన్ ఇచ్చి పిలిపించి కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చేసరికి వాళ్ళు నా మీద కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు ఒక 6 కేసులు ఉన్నాయి.
ఇంకోటైతే 7 అవుతాయి సంపూర్ణ సంఖ్య. హల్లెలూయా. ఇంకోటైతే 8 అవుతాయి. 9, 10, 11, 12 అయితే 12 ఏం చేస్తారు? హల్లెలూయా. అవి కూడా గొప్ప అనుభవాలుగా భావిస్తూ ఉన్నాం. అలాగని ఎవరి మీదకి కత్తి తీసుకొని, అక్కడ యోసేపు అన్న అన్నట్లు కత్తి తీసుకొని ఖడ్గం తీసుకొని వెళ్ళలా. ఎక్కడ దుర్భాషలాడి బూతులు తిట్టలా. దేవుని పని కొరకు ఒక సిస్టమ్, గవర్నమెంట్ ఏర్పాటు చేసిన యూదుల రాజు అనే ఒక పౌరసత్వాన్ని, లేకపోతే తన ఉనికిని, నేను రోమియుడిని అన్నాడా పౌలు? మరి ఏంటండి అన్నాడా మిమ్మల్ని బతిమాలకి చేస్తున్నాం. హిజ్కియా ఫ్రాన్సిస్ గారి దగ్గరికి వెళ్తే సరిపోద్ది. ఎవరు అన్నవసరంలా, ఎగ్రి గంతలేయటమే అక్కడ. కాబట్టి అటువంటి పౌరస్థితిని చూపించుకోవాల్సిన, మన అధికారాన్ని చూపించుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నప్పుడు ఖచ్చితంగా చూపించుకొని దేవుని సువార్త అల్టిమేట్గా ప్రకటింపబడాలి. అది ఒకటే మన గోల్. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ పౌలు మాట్లాడినటువంటి మాటను బట్టి, నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించవలెను, నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనట్లేదు. నా ప్రాణం పోయిన బరల, నాకు ఇష్టంగా ఎంచుకోవట్ల ప్రాణాన్ని. ఎంతమంది దైవజనులు ఈరోజు నా ప్రాణమును ప్రియమైనదిగా ఎంచుకొనట్లేదు అని సాక్ష్యం ఇవ్వగలరు? ఒక్కసారి నాతో పాటు కనీసం ఎన్ని చేతులు ఎత్తియో నేను చూడాలనుకుంటున్నా. ఒక్కసారి నాతో పాటు. వావ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎత్తబడి నా చేతులను ప్రభు స్థిరపరచును గాక. ఆమేన్. ఎత్తనటువంటి ఆ చేతులను కూడా ప్రభు ఎత్తించును గాక, ఎత్తించి స్థిరపరచును గాక. ఆమేన్. దేవుడు ఉన్నతమైన కార్యాలు చేస్తాడండి. మనకి ఇయ్యబడినటువంటి శిష్టాన్ని మనం మర్చిపోకూడదండి. మనకి ఇయ్యబడినటువంటి పరిచర్యని, దాన్ని ఏ తరహాలో ఇచ్చాడో ఆ తరహాలో చేయటానికి వెనకాడకూడదండి. అక్కడ శ్రమ కలుగుద్ది, బంధకాలు ఉంటాయి, నిందలు ఉంటాయి, అపనిందలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి. తెలిసినప్పుడు అక్కడ పరిచర్య చేయటమే పరిచర్య. ఆమెన్, ఆమెన్. దానికి భయపడి పరిచర్య నుంచి తొలగిపోవటమో, మొన్న ఆడెవడో మీ ఏరియా ఓడేనండి, సత్యబాబు అడి పేరు. సత్యబాబు ఎవరంటే లక్ష్మీ వెంకటకృష్ణ రాయపురం ఆ ఊరండి. ఓకే, సత్యబాబు వాడి పేరు. ఫాస్ట్ అని చెప్పుకున్నాడు. తీరా చివరికి ఊరికే నన్ను అందరూ కలిపి నిలబెట్టి అనుకోకుండా ఓ పాస్టర్ని చేశారు, అందుకే పాస్టర్గా కొనసాగాను, నేనైతే హిందువుడినే అని చెప్పి శివశక్తి అన్నాడు. చివరికి శివశక్తి కరుణాకర్ దగ్గర నేను ఊడిగం చేస్తాను, ఆయన ఆఫీస్ అయినా తుడుచుకుంటా బతికేస్తాను, నాకు ఒక ముద్దన్నం పెడితే చాలని చెప్పి తిరుగుతున్నాడు. నేను ఏం చెప్తున్నానంటే, ఇక్కడ బంధకములను అవాయిడ్ చేసి, శ్రమలను అవాయిడ్ చేసి, నిందలను అవాయిడ్ చేసి, ప్రభు పనిలో పాస్టర్ అని పెంచుకుంటాకో, లేకపోతే ఏదో రూపాయి వస్తుందనో, లేకపోతే ఒక హోదా కొరకు మన పరిస్థితులు బాగుంటాయి, దీనిలో డబ్బులు బాగా వస్తాయి అని చెప్పి అనుకోను సేవ మొదలెడితే ఈరోజు ఎగ్జిట్ అయిపో. లేకపోతే ఆ శాపం పిల్లల మీద కూడా వచ్చేస్తుంది. భయంకరమైన శాపం అది. నిర్ణయం తీసుకున్నావా, చావు ఎదురుగా ఉన్నా సరే ఖచ్చితంగా అక్కడ సువార్తకు బయలుదేరు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు సువార్తలు ఆగిపోవటానికి గల కారణం ఏంటో తెలుసా? భయము. సువార్తలు ఆగిపోయినాయి. ఎన్ని ప్రాంతాల్లో సువార్తలు ఆగిపోయినాయి తెలుసా? ఇక్కడున్న మీలో సువార్తకి వెళ్ళకోకుండా వెనకడిగేసిన వాళ్ళు లేరనుకుంటున్నారా? ఉన్నారు. సువార్తకి వెళ్తే, పలానా ఊరు వెళ్తే, ఎందుకులేండి పరిస్థితులు అక్కడ బాగా కొడుతున్నారు, సువార్తకి వెళ్తే తిడుతున్నారు, ఆ ప్రాంతానికి నువ్వు వెళ్ళేటప్పుడు నన్ను కూడా పిలువు, డెఫినెట్లీ నేను వస్తా. చావో రేవో తేల్చేసుకుందాం, వీలైతే చచ్చిపోదామండి. హల్లెలూయా. ఆనాడు అపోస్తలులు ఆ త్యాగం చేసి అక్కడ నుంచి బయలుదేరి, ఇజ్రాయెల్ నుంచి బయలుదేరి
ప్రపంచ దేశాల వ్యాప్తిగా విచ్ఛిన్నమైపోయి వారి ప్రాణాలను కూడా ప్రీతికరమైనదిగా ఎంచక ఉన్నారు. కాబట్టి ఈరోజు మనం అనుభవిస్తూ ఉన్నటువంటి ఈ దేవుని యొక్క వార్త, ఆమేన్, లేకపోతే మన బతుక్కి సువార్త వచ్చేది కాదు, మన బతుక్కి సువార్త అందేది కాదు, మన బతుక్కి ఆ మహానుభావుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు దొరికేవాడు కాదు. ఆనాడు అపోస్తలులు చేసినటువంటి త్యాగమే ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ఆత్మీయత, భక్తి. యేసు ప్రభు ఉన్నాడని చెప్పి తెలిసింది. మరి ఈరోజు నువ్వు అందించేటటువంటి మార్గదర్శకమైనటువంటి సువార్త రేపటి తరానికి ఏ రకమైనటువంటి సువార్తను అందిస్తూ ఉన్నాం? హోదా కొరకు సువార్తను అందిస్తే ఆ శాపం నిలిచిపోద్ది. డబ్బుల కొరకు సువార్తను అందిస్తే అవతలుడు చూస్తున్నాడు, నిన్ను మార్గదర్శిగా పెట్టుకున్నాడు, అది శాపంగా మారుతుంది. ఖచ్చితంగా ప్రభు కొరకు బతకాలనే సువార్తనే ఆ జీన్ ప్రతి ఒక్కళ్ళలో నింపాలి. ఆమెన్, ఆమెన్. ఆ జీన్ నింపలేకపోతే సువార్త ఆగిపోయిన పర్లా, అలా ఆగిపోయింది. 10 మంది సువార్త చేస్తే చాలు, 10 మందే దేవుని పని చేస్తే చాలు. ఆ 10 మంది ద్వారా కొన్ని కోట్ల మంది దేవుని పరిచర్య చేస్తారు. ఆమెన్. ఊరిగా ఉత్తుత్తిగాళ్ళు 100 మంది ఉన్న ఉపయోగం ఏమీ లేదు. ఉత్తుత్తి సువార్తలు చేసి జనాలను మభ్యపెట్టి మాయ చేసి, మా ఊరిలో ఒకడు తయారాడు, ప్రభు ఈరోజు మాట్లాడాడయ్యా, ప్రభు ఈరోజు మాట్లాడాడు మిమ్మల్ని దర్శించమని. నా విశ్వాసం దర్శించడానికి నువ్వెవడు అసలు? ప్రభు నీతో ఎందుకు మాట్లాడతాడు? నేను సేవకుడు కదా. ఇది ఒక కొత్త తరహా బయలుదేరారు. నీతో ప్రభు ఏం మాట్లాడతాడు తెలుసా? ఆత్మీయమైన విషయాలు మాట్లాడతాడు, హల్లెలూయా. ఆధ్యాత్మికమైన విషయాలు మాట్లాడతాడు, హల్లెలూయా. మండింపబడే విషయాలు మాట్లాడతాడు. ఊరగా ఉత్తుత్తికి జ్వరం తగ్గిపోద్దని ప్రభు మాట్లాడాడు నీతో. కోడి గుడ్డు పెట్టలేదని మాట్లాడా, లేదా గేదె పాలు ఇవ్వలేదని మాట్లాడా? పిచ్చి ప్రార్థనలు, పిచ్చి ఆలోచనలు. దయచేసి క్రైస్తవులైన మనలో ఫైర్ ఉండాలి, మంట ఉండాలి. అది లేనటువంటి భక్తి జీవితాలు వద్దండి, వద్దు అసలు. నేను పదే పదే ఒక విషయాన్ని మాట్లాడుతున్నట్టు చాలామంది సేవకుల్లో మండిపోతుంది నా మీద. మండినా పర్ల, ఈరోజు మీరు ఏమనుకున్నా పర్ల, తీసుకున్నటువంటి అంశమే అది. కాబట్టి బంధకాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, నిందలు ఉంటాయి అన్నారు కదా. ఇది కూడా నిందగా భావిస్తారు, శ్రమగా భావిస్తారు, లేకపోతే ఒక రాయి తయారు చేసి నా మీద ఇసురుతారు. మీ ఇష్టం. 100 రూపాయల కోసం, బిర్యానీల కోసం చేసే పరిచర్య వద్దండి. మీకు దండం పెట్టి చెప్తూ ఉన్నా. చాలా దారుణంగా మాట్లాడుకుంటున్నారు, చాలా దారుణంగా మాట్లాడుకుంటున్నారు. మా గుడివాడలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఇప్పుడు గెలిచేళ్ళండి, వెనుగెల రాము అని. అతను మాట్లాడినట్టు మాట ఏంటో తెలుసా? ఎలక్షన్ అయిన తర్వాత తేలుస్తానన్నాడు. ఎలక్షన్ అయింది, తేల్చడా? ఖచ్చితంగా తేలుస్తారు. సేవకులు కొట్టరా అని అంటే ఎందుకు కొట్టరు? కొడతారు కదా. ఇదే కారణం, ఇదే కారణం. ఎలక్షన్ మూమెంట్లో ఆడెనక తిరిగి ఈడెనక తిరిగి, ఈ గంతులేసి ఆ గంతులేసి, కాసేపు అటు పరిగెత్తి కాసేపు ఇటు పరిగెత్తి. ఒకడున్నాడు, ఆడేమంటాడు, వాళ్ళు మాకు మంచి క్యాష్ ఇస్తానన్నారండి, మీరు ఇవ్వనంటే కనుక అటు వెళ్ళిపోతాం. దరిద్రమైనటువంటి కల్చర్ని క్రిస్టియానిటీలోకి దయచేసి తీసుకురావద్దు. నేను ఒక క్రైస్తవ నాయకుడిగా మిమ్మల్ని వేడుకునేది ఒకటే, అటువంటి దరిద్రమైన కల్చర్ని తీసుకుని రావద్దు. వస్తారు, 100 మంది వస్తారు, ప్రార్థన చేసి పంపించు, ప్రార్థన చేసి తోలేయి. ఏ ఎదవని వేదిక ఎక్కించొద్దు, ఏ ఎదవని వేదిక ఎక్కించొద్దు. దేవుని సేవకుడు కాకోకుండా ఓ సామాజిక వేత్తను తీసుకొచ్చి వేదిక ఎక్కించి ఇక్కడ కూర్చోబెట్టి గంతులు వేపిస్తారు.
వాడి రింగ్ టోన్ ఏమొస్తుందండి? ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ ఏంటిది? ఇది పరిశుద్ధ స్థలం. నువ్వు ఎవరిని ఎక్కించావు అక్కడ? అయిపోయిందండి నా బతుకు. హల్లెలూయా. నువ్వు ఎవరిని ఎక్కించావు ఇక్కడ? నార్మల్ ఒక్క విశ్వాసం ఉన్న సేవకుడైన వేదిక ఎక్కించు, పర్వాలా. అతని ద్వారా దేవుని కార్యం జరుగుతుంది. కానీ ఎటువంటి హోదా లేని వ్యక్తిని, దైవికంగా ఎటువంటి అర్హత లేని వ్యక్తిని వేదికలు ఎక్కించొద్దు. దయచేసి ఎక్కించొద్దు. వాడి పుణ్యం కోసమో, లేకపోతే వాడిచ్చే పైసల కోసమో, లేకపోతే వాడు బాగా తెలుసు మాకు క్రాంతి కుమార్ గారు మంచి సువార్త చేస్తున్నాడు, మంచి మా ఊర్లో మంచి పాఠశాల కట్టించాడు, స్కూల్ కట్టించాడండి ఆయన వాళ్ళ ఊర్లో అని చెప్పి దానికోసం మాత్రం వేదికలు ఎక్కించొద్దు. ఈ మధ్య ట్రెండ్ ఏంటో తెలుసా? యోసేపు అయ్యగారు అంటాం, ఎందుకంటే దైవజనుడు కాబట్టి ఆయన్ని అయ్యగారు అంటాం. వారి భార్యని అమ్మగారు అంటాం, దైవజనురాలు అంటాం. ఈనాడు సంఘంలో ఉద్యోగస్తులైనటువంటి విశ్వాసులు ఉంటారు చూసారా, వాళ్ళు అయ్యగారులు అయిపోయారు, వాళ్ళ భార్యలు అమ్మగారులు అయిపోయారు. ఎస్, కరెక్ట్గా చెప్పారు. ఒకసారి చప్పట్లు కొట్టిన అన్నయ్యకి. హల్లెలూయా. ఏమయ్యారంట? మాస్టర్ గారు, అయ్యగారు, అమ్మగారు ఎక్కడండి? లేరా? అమ్మగారు రాలేదు ఈరోజు? రాలేదండి, పెళ్ళికి వెళ్ళారండి. ఆదివారం పెళ్ళికి వెళ్ళటం ఏంటి ఎదవా? అనాలా వద్దా? హల్లెలూయా. ఆదివారం పెళ్ళికి వెళ్ళటం ఏంటి? అనాలా వద్దా? లేదు. అయ్యగారు, అమ్మగారు రాలేదు, పెళ్ళికి వెళ్ళారా? ఎవరండి? దయచేసి ఈ ట్రెండ్ ఒకటి క్రియేట్ చేస్తున్న వాళ్ళకి చెప్తూ ఉన్నా, దయచేసి అవి అంటించుకోవద్దు. దాని అంత పెంట లేదు. ఇంకా నిన్ను ఏర్పాటు చేస్తే దేవుడు నువ్వు ఇంకోడిని ఏర్పాటు చేస్తానంటే అసలు బాలా ఒక్క విశ్వాసిని సంపాదించినటువంటి దైవజనుడు ఎవరైతే ఉన్నారో ఆ దైవజనుడి పాదాలకి దండం పెట్టుకో, ఇబ్బంది ఏం లేదు. నీకు 1,00,000 మంది విశ్వాసులు ఉన్నా సరే ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే అతను దేవుని చేత ఏర్పాటు చేయబడిన దైవజనుడు. ఇక్కడ చిన్నాడు పెద్దోడు ఎవరు లేరు, అందరూ కూడా ఏర్పాటు చేయబడినారు. మరి పీటర్ పుట్ట గారు నేషనల్ ప్రెసిడెంట్ అంటే నేషనల్ ప్రెసిడెంట్ లేదు, మండల ప్రెసిడెంట్ లేదు. ఈ హోదా దేని కొరకు? ఒక అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు మన హోదాను చూపించి అక్కడ మనం పని చేయించుకుంటానికి తప్ప ఇక్కడ కింద కూర్చోమన్నా నేను ఇక్కడ కింద కూర్చుంటా డెఫినెట్లీ. హల్లెలూయా. మనం దేని కొరకు వచ్చామంట? పరిశుద్ధాత్ముడు మన ఎడల సాక్ష్యం ఇవ్వాలండి. ఎంతమంది ఎడల పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇస్తున్నాడో మన మనస్సాక్షిని అడిగి ఒక్కసారి చెక్ చేసుకుంటే, నా ఎడల పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇస్తున్నాడా? నా ఎడల పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇస్తున్నాడా అడిగితే డెఫినెట్లీ చెప్తాడండి. డెఫినెట్లీ చెప్తాడు. చెప్పినప్పుడు నీ యొక్క స్థితి ఏంటో నీకు అర్థమైపోతుంది. నాకు ఎన్ని మార్కులు వేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు? నువ్వు ఎంత రాసావో ఎగ్జామ్ నీకు తెలుసుగా. నువ్వు ఎంత రాసావో ఎగ్జామ్ నీకు తెలుసు కదా. తెలిసినప్పుడు నీకు ఎన్ని మార్కులు వేస్తాడు తెలీదా? డెఫినెట్లీ తెలుసు. ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి? 10. ఎన్ని నెరవేర్చావు? తెలిసిపోయింది. ఇక్కడ లెక్క తెలిసిపోయింది. డెఫినెట్లీ. సువార్త అన్న చోటకి వెళ్తున్నావా, లేకపోతే పుట్టినరోజు ఫంక్షన్కి వెళ్తున్నావా? పుట్టినరోజు ఫంక్షన్లో ఏముంది? సువార్తలో ఏముంది? బంధకాలు ఉన్నాయి, శ్రమ ఉంది. శ్రమ బంధకాలు ఉన్న చోట పరిశుద్ధాత్ముడు కార్యము జరుగుతుంది. హల్లెలూయా. ఒక్క ఆత్మ కాదు, 100 ఆత్మలు రక్షించడానికి పరిశుద్ధాత్ముడు నీ ద్వారా దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఆ కార్యం కోసం నువ్వు వెయిట్ చేస్తే దేవుడు సంతోషిస్తాడు నీ ఎడల. ఏమన్నాడు? బలా నమ్మకమైన మంచి దాసుడా. ఆ మాటనే చాలా బాగా వివరించి మాట్లాడుతూ ఉంటే నిజంగా బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నటువంటి మా సోదరి ఒక ఆవిడ ఆ మాటను లైవ్లో చూసి కన్నీళ్ళు గార్చేసింది. నిజమే, నాకు ఇవ్వబడినటువంటి తలాంతులు నేను మర్చిపోయా, నాకు ఇవ్వబడినటువంటి తలాంతులను వదిలేశా. కానీ
5 తలాంతులు ఇవ్వబడినటువంటి వ్యక్తి 2 తలాంతులు ఇవ్వబడినటువంటి వ్యక్తిని గురించి మాట్లాడుతూ ఆడు ఏడుస్తున్నాడంట. 2 తలాంతులు గల్లోడు, అయ్యా నేను నిన్ను మోసం చేశా, నిన్ను దగా చేశా, నేను దుర్మార్గుణ్ణి, నేను దరిద్రుణ్ణి, నేను దానికి అనర్హుణ్ణి. వెంటనే పిలుస్తున్నాడు, ఏవే నేను ఆయన్ని మోసం చేసిన మోసం నీకు కూడా తెలుసు కదా, నీకు కూడా పాలిభాగం ఉంది కదా, దా కాళ్ళ మీద పడు. ఒరే బుడ్డోడా, కొడుకును పిలుస్తున్నాడు, కూతురును పిలుస్తున్నాడు, కాళ్ళ మీద పడు. ఆ దైవజనుడు, లేకపోతే తండ్రి, యజమానుడు యేసయ్య, మన బతుకులు ఏంటో ఆయనకి తెలుసు, తెలిసి కూడా 2 తలాంతుల్ని చెప్పండారా, మన బతుకులేంటో తెలిసి కూడా తలాంతుల్ని ఇచ్చి మనల్ని దైవజనులుగా నిలబెట్టేశాడు. ఇంకా మన బతుకంతా కూడా ఆయన కొరకు పాటు పడటం, 2కు 2 చేయటమే. హల్లెలూయా. ఈనాడు 2 చేయట్లా. ఉన్న తలాంతులు కూడా కాలుష్యం ఏమవుతున్నాయి, అవి పరిపూర్ణంగా పాడైపోతున్నాయి. దానికి ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది, పూర్తిగా తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. జాగ్రత్త అండి. దేవుని పనిలో ఉన్నాము. దేవుడు మన ఎడల ఉన్నతమైనటువంటి కార్యాన్ని చేయబోతున్నాడు. ఆ కార్యాన్ని చూడటానికి నీకు కళ్ళు కావాలి, వాటిని పాడు చేసుకోకు. ఆయన కార్యాలను అనుభవించటానికి, నువ్వు ఆ కార్యాలను నడవటానికి నీకు కాళ్ళు కావాలా, వాటిని కలుషితం చేసుకోవద్దు. ఆయన కార్యాలను చేయటానికి నీకు ఒక అవకాశాన్ని ఇచ్చి చేతుల్ని ఇచ్చాడు. ఆ చేతుల్ని దయచేసి పాడు చేసుకోవద్దు. ఆయన కార్యాలను చేయటానికి ఉన్నతమైనటువంటి ఆలోచన జ్ఞానాన్ని, మేధస్సునిచ్చాడు, దాన్ని పాడు చేసుకోవద్దు. దేవుడు ఉన్నతమైన కార్యాన్ని నీ జీవితంలో చేయబోతున్నాడు. దాన్ని నీ బిడ్డల ద్వారా మరింత ఉన్నతంగా రెట్టింపు ఆశీర్వాదాలతో దేవుడు కార్యం చేయబోతున్నాడు. దాన్ని అనుభవించటానికి మనకి ఈ బతుకు కాదు, 100 బతుకులు ఇచ్చినా సరే చాలదు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అయితే గత 4 రోజుల నుంచి నేను బాగా నలిగిపోతున్నా. ఆ వీడియోస్ చూస్తున్నా, విజయవాడలో జరుగుతున్నటువంటి పరిస్థితులు. ఇస్కానోళ్ళు వచ్చి 4000 పొట్లాలు ఇచ్చారంట. ఆ 4000 పొట్లాలు వాళ్ళ పంచలాకి ఏం చేశారో తెలుసా? సింగనగర్లో. కానీ క్రైస్తవుడి యొక్క దాతృత్వం ఏంటో తెలియాలి అని అంటే మనం అడిగేయాలిగా, మనం అడిగేయాలి కదా. అడిగేయకపోతే క్రైస్తవుని యొక్క దాతృత్వం తెలుస్తుందా? అవతల వ్యక్తి రేపొద్దున వాడి శ్రమలో మనం ఈరోజు అక్కడ నిలబడితే ఖచ్చితంగా దేవుని యొక్క ప్రేమను అతను ఏదో రోజు గుర్తిస్తాడు, ప్రభు సన్నిధికి వస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి వరకు గర్వంతో పొగరుతో ఉన్నాడేమో, దేవుడు అన్నీ దించేశాడు. ఇప్పుడు దించేసి ఏం చేశాడు? జీరోకి తీసుకొచ్చాడు. అందరినీ కూడా 2,50,000 మందిని ఎక్కడికి తీసుకొచ్చాడు? ఆయన జీరోకి తీసుకొచ్చాడు. పాపం వాళ్ళ ఫేసులు చూస్తూ ఉంటుంటే బాగా బ్రతికిన వాళ్ళకి కనపడుతున్నారు. కానీ వాళ్ళు, అయ్యా మాకు పాల ప్యాకెట్ ఇవ్వండి, మీకు దండం పెడుతున్నాయి, అడుక్కుంటున్నాం అయ్యా, బెగ్గింగ్ చేస్తున్నాం, ధర్మం ప్రభు అని అంటుంటే నిజంగా గుండె ఇంత అయిపోతుంది. చాలా బాధ అనిపించి అక్కడ ఉన్న సేవకులు, మన ఎఫ్ఎఫ్సి సేవకులు చాలామంది ఇంకా ప్రక్షాళ్ ఫోన్ ఎత్తట్లా, ప్రక్షాళ్ ఫోన్ కలవట్లా, వినోద్ అన్న ఫోన్ కలవట్లా, జోసఫ్ అన్న ఫోన్ కలవట్లా, సింగనగర్లో ఉన్న మన నేషనల్ జాయింట్ సెక్రటరీ మూర్తి గారి ఫోన్ కలవట్లా. ఇలాగా ఎవ్వరి ఫోను ఇంకా నాకు టచ్లోకి రాలా. నాయుడు మాత్రం రాజమండ్రిలో ఉండి బతికి బట్టకట్టాడు. విజయవాడలో తన వైఫ్ పిల్లలు అక్కడే ఉన్నారు. ఇంకా ఆ అమ్మాయి మాట్లాడినటువంటి ఆడియో కూడా మీకు గ్రూపుల్లో పెట్టాను, విన్నారా? 8 అడుగులు వాటర్ అన్న, 2 మగవాళ్ళ సహాయం తీసుకొని వాళ్ళ భుజాల మీద ఎక్కంట వెళ్ళి ఛార్జింగ్ పెట్టుకొచ్చి ఫోన్ చేసింది. వెళ్ళి పాలు తీసుకొని అలాగే వాటర్ తీసుకొని వచ్చి పిల్లలకి అక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చి, అటువంటి పరిస్థితిలో ఉంటే నిజంగా ముద్ద దిగట్లేదండి. ఇంటికాడ భోజనం చేయాలన్నా ముద్ద దిగట్లా. ఎంత బాధ అంటే, బాధ్యత కలిగినటువంటి క్రైస్తవుడికి ఉండేటటువంటి బాధ, ఆవేదన
ఆ స్థాయి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అందును బట్టి మనకు తినటానికి ఉందిగా, ఉండటానికి ప్రశాంతంగా ఉంది కదా, కనీసం మనం ఏదో ఒక రకంగా ఇప్పటికున్న అప్పులు సప్పులు క్రైస్తవ్యం కొరకు చేసినవి ఉన్నాయిలే, మెల్లిగా కట్టుకుందాం అనుకున్నాం కదా, మరలా ఏదో సేవకుడి నిమిత్తం లేకపోతే ఏదో సమస్య నిమిత్తం ఇంకో 50,000 అప్పు చేసాం అనుకొని ఇంకో 50,000 తీసుకొద్దాం. ఇప్పటికే నా భార్య ఇటు చూస్తూ ఉంటుంది, అటు ఏడవలేదు ఇటు నవ్వలేదు డబ్బులంటే, అయినా సరే ఏదో రకంగా వెళ్ళి ఒక 50,000 తీసుకొచ్చి జేబులోనే పెట్టుకు తిరుగుతున్నా. ఇటు నుంచి ఇటు వెళ్ళిపోదామని చెప్పి నాకు ఆత్రం ఆగట్లా. అనవసరంగా ఆయనతో నేను పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసా, అందుకే ఫీల్ అవుతాడని వచ్చేసాను నేను క్రిస్టఫర్ గారితో. ఏంటంటే వచ్చేది వస్తే అట్టాగా ఇట్టాగా అట్టాగా అని చెప్పి అనేసా. ఏం మాట్లాడుకోకుండా ఉంటే ఆగిపోయేవాడిని, అన్న తర్వాత రాలేదనుకో అవన్నీ నిజం అనుకుంటాడు కదా ఆయన అని చెప్పి ఆయన ఫీల్ అవుతాడని వచ్చేసా. హల్లెలూయా. ఇటు నుంచి ఇటు వెళ్ళిపోదామని ఆలోచనతో ఉన్నా. మళ్ళీ రేపు 1S అని చెప్పి మళ్ళీ లాక్ చేశారు నన్ను. రేపు మధ్యాహ్నానికి ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు అక్కడ గ్రౌండ్ వర్క్ జరుగుతూ ఉంది, ఎక్కడ ఏ నీడ్ ఉంది, ఎక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, అక్కడ మనం ఏమి ఇవ్వాలి అని ఆలోచన చేస్తేనండి, ఇప్పుడు నాకు ఒక గంట క్రితం నేను ఇక్కడికి వచ్చే ముందు వచ్చినటువంటి సమాచారం ఏంటంటే, ఫుడ్డు గవర్నమెంటు అలాగే కొన్ని సేవా సంస్థలు కొంతమంది మెహర్బానీ కోసం ఇచ్చినా, సేవ కోసం ఇచ్చినా, ఇంకోటి ఇచ్చినా, పారేసినా, ఏం చేసినా సరే ఏదో రకంగా అందుతుంది. మెయిన్ పాలు ఒకటి, వాటర్ లేవు వాళ్ళ దగ్గర, ఎవరి దగ్గర వాటర్ లేవు. మురికి నీళ్ళు కూడా తీసుకొని గుడ్డలో వడగట్టుకొని తాగేస్తున్నారు, ఆ డ్రైనేజ్ వాటరే. రెండవది, వాళ్ళు వాళ్ళ యొక్క ఇళ్లను కోల్పోయి పూర్తిగా కొన్ని ప్రాంతాలకి, వాళ్ళ ఇల్లు ఎక్కడుందో కూడా వాళ్ళకి తెలియనటువంటి పరిస్థితుల్లో నుంచి కొన్ని ప్రాంతాలకు వచ్చేసారు. వాళ్ళకి బట్టలు లేవు. నేనేమనుకున్నాను అని అంటే, ఫుడ్ ఎలాగో అందుతుంది కాబట్టి నిన్నటి వరకు ఫుడ్ ఏర్పాటు చేద్దాం, ఒక 50 రైస్ కట్టల ముందు మాట్లాడండి అని నేను మాట్లాడేశా. అయితే మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేసుకునే ఆలోచనని, ఒక కాంబో ప్యాక్, ఎలాగా, ఒక బన్నీను మగవాళ్ళకి, ఒక లుంగి, అలాగే ఒక చీర, వాటికి కావలసినటువంటి సామాగ్రి, అలాగే ఒక అన్నం వండుకోవటానికి గిన్నె, కూర వండుకోవటానికి ఒక ఏమంటారు అది ఒక గిన్నె దాకా, అలాగే ఒక 5 కేజీలు రైసు, ఒక కేజీ పప్పు, 1 కేజీ ఆయిల్ ప్యాకెట్టు, ఇంతవరకు ఇస్తే ఒక్కొక్క ఫ్యామిలీకి మనం ఏదో సాధించినట్టు కాదు, వాళ్ళని ఏదో పోషించినట్టు కాదు, కనీసం అవసరతలో ఉన్న వ్యక్తికి మేమున్నాం అని ఒక భరోసా, అంతే. మేమున్నాం. వాళ్ళకి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్కొక్కడికి 10 ప్యాకెట్లు ఇచ్చేస్తున్నారంట, ఫుడ్ పాడేస్తున్నారు. ఇటువంటి పరిస్థితి కంటే కూడా మనం ఈ రకమైనటువంటి సర్వీస్ చేయటం అనేది చాలా ఉత్తమం అని నేను ఆలోచన చేసి వెంటనే నేను ఒక నిర్ణయం చేయటం జరిగింది. అలాగే ఇప్పుడు మన టీం కొంతమంది అక్కడ గ్రౌండ్ వర్క్ చేస్తూనే ఉన్నారు. జోసఫ్ అయ్య గారితో, మదిరి జోసఫ్ అయ్య గారు కూడా మార్నింగ్ మాట్లాడారు. నాన్న, నేను ఇక్కడ ఉన్నా, మీకు ఏ రకమైనటువంటి హెల్ప్ కావాలన్నా ఈ ప్రాంతానికి సంబంధించి నా వెహికల్స్ వాడుకోవచ్చు, నా బైకులు వాడుకోవచ్చు, నా కార్లు వాడుకోవచ్చు, మీరు ఇక్కడ తిరగండి, మీ సేవా పరిచర్య, మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు మేము చూస్తున్నాం అని చెప్పనేసరికి నాకు ఇంకా కొద్దిగా ఊరట అనిపించింది. ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ ఎంతమందికి తెలుసు? కోట ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ ఆయన బిషప్, ఏపీకి ఆయన బిషప్, వన్ అండ్ ఓన్లీ జూనియర్ రాజ్బాబు గారు అంటారు. ఆయన వెంటనే ఆ మాటను చెప్పడం నేను చాలా సంతోషపడ్డా. కాబట్టి ఈ కార్యాచరణకు సంబంధించి ఇక్కడున్న మనం కూడా ఖచ్చితంగా గుప్పిళ్ళు విప్పితే కనీసం ఒక్కొక్కరు ఒక్కొక్క రైస్ కట్ట ఇవ్వలేమంటారా? ఊరికే మొక్కలు అట్ట పెట్టద్దు దయచేసి, భయం వేస్తుంది నాకు. ఒకసారి నాయకులు ఎట్లాగూ స్టేట్ ప్రెసిడెంట్ గారు చెప్పారు,
అయ్యా నేను 5,000 ఇస్తున్నాను, నేను ఇప్పుడు పంపించేస్తున్నాను. వారు ప్రతి విషయంలో కూడా ముందే ఉంటారు. ఈ విషయంలో అయితే నేను చాలా సంతోషపడుతూ ఉన్నా. దైవజనులు జోసెఫ్ అన్న కూడా, యోసేఫ్ అన్న కూడా 5,000 ఇస్తానన్నారు. ఒక్కసారి చప్పట్లు కొట్టండి గట్టిగా. కొట్టారా? కొట్టలేదా? మరి రాష్ట్ర అధ్యక్షుడు కొట్టరా? హల్లెలూయా. ఇంకా ఎవరైనా ఇప్పుడే ఇంకా లేట్ ఏం వద్దు. క్రిస్టఫర్ అయ్య గారు ఒక 5,000. క్రిస్టఫర్ అయ్య గారు వందనాలు సార్. మీది 5,000 రాస్తున్నాం ఇక్కడ. వద్దా? అక్కడ చచ్చిపోతున్నారు సార్ జనాలు. పాస్టర్ గారు 2 చనిపోయారు తెలుసా? ఎక్కడ చూసినట్టుంది ఇన్ని. ఐ నో. ఇంకా రాసుకోండి సార్ అన్న, రాయండి త్వరగా కరెక్ట్గా 10 నిమిషాల్లో ముగించేసుకుందాం. మనము 10 నిమిషాల్లో ముగించేసుకొని ఇంకో గంట వాక్యం చెప్పుకుందాం. చాలా జోసెఫ్ అన్న, నిక్ నేమ్ రాజశేఖర్ గారు. ఏంటి సార్ రైస్ కట్టా? ఎన్ని? 1 కాదు భలేవాళ్ళు. కోర్టు వాల్యూ కూడా చేయట్లే మీరు అక్కడ. ఆ కోటే 2,000 3,000 ఉంటుంది. అయ్యా దయచేసి కనీసం 100 రూపాయలు ఇస్తానైనా అక్కడ అనౌన్స్ చేయండి, ఏం ఇబ్బంది ఏం లేదు. అదే ఇప్పుడు అయ్యా వరుసలో చెప్పేయండి నాన్న, ఏం పర్లా. చెప్పడం ఇప్పుడు ఇచ్చేయటం. జోసెఫ్ గారు వెంటనే బి యోసేఫ్ గారు. అలాగే సార్. ఎస్ జేమ్స్ అన్న, జేమ్స్ గారు. ఇచ్చేస్తున్నారు. రాసిన వాళ్ళు ఎవరైతే ఇవ్వలేదో వాళ్ళని అయ్యా ఇచ్చేసేయండి. అయ్యా ఫోన్పే నెంబర్ చెప్పు, మీ నెంబర్ చెప్పండి అయ్య గారు. చెప్తాను. ఫోన్పే నెంబరు 84 సార్. ఫోన్పే నెంబర్ ఉంటే మీరు ఫోన్పేలో కొట్టండి 84